హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో వేకువజామున సుప్రభాత సేవ అనంతరం స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి తమలపాకలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సర్వాభీష్ట ప్రదాయినే నమః. సమస్త హిందూ బంధువులందరూ కూడా దక్షిణముఖ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం మనం ప్రతి ఏటా కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దేవాలయం అతి ప్రాచీన దేవాలయం. ఆంజనేయ స్వామి ఒకప్పుడు అనాథగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఈరోజు దినదిన ప్రవర్తనమానమై తెలంగాణ రాష్ట్రానికి తలమానిన దేవాలయం ఇది. అనేక మంది యొక్క భక్తుల యొక్క మనోభిష్ట నెరవేర్చిన దేవాలయం ఇది. ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర ఏమిటంటే, ఆంజనేయ స్వామి నవగ్రహాల కుజస్థానం ఉంటాడు, దిక్పాల యమస్థానం ఉంటాడు. కాబట్టి ఈ స్వామివారి శని మంగళవారాలు తమలపాకుల ద్వారా పూజిస్తే శత్రుపీడ, రుణపీడ, సర్పపీడ, రోగపీడ, అపమృతి పీడ, కళ్యాణపీడ, పుత్రపీడ, నరదృష్టి పీడగా ఎన్ని రకాల దూరమైంది. అదే కాకుండా ఇలాంటి దేవాలు అనుదానం చేస్తే 7 తరాల యొక్క చనిపోయిన ఆత్మలు శాంతిస్తాయి. కాబట్టి పితృదోషాలు తొలగిపోతాయి.